నేనేం మాట్లాడినా జనం వెర్రిబాగుల వాళ్ళలా చూసి చస్తారు. నేను ప్రవచనం చెప్తే నోరెళ్లబెట్టి మరీ వింటారు. నేను ఎవరిని ఏదైనా కామెంట్ చేస్తాను, ఎవరిని ఎంత పెద్ద మాటైనా అంటాను. ఇది ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఓవర్ యాక్షన్. ఆడపిల్ల వస్త్రధారణపై గతంలో ఒకసారి నోరు పారేసుకున్నాడు గరికపాటి. వందల మంది ఉన్న సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట తూలి ఆ తర్వాత నాలుక ఖర్చుకున్నాడు. ఇలా ఒకటికి రెండు సార్లు కాదు, చాలా సార్లు తన నోటి తీటతో వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉన్నాడు గరికపాటి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. భాష, సంస్కృతి, మతంపై ప్రవచనం చెప్తానంటూ 4 కుళ్ళు జోకులు పేల్చి సన్మానాలు చేయించుకునే గరికపాటి నరసింహారావు మరొకసారి నోరు జారాడు. స్కూల్ పిల్లలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల పట్ల ఆయన మనసులో ఎంత చులకన భావం ఉందో బయట పెట్టుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనం మిథ్యాన్నం అంటూ వెకిలి ప్రలాపన పేలాడు. స్కూల్లో పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టడం ఏమిటి, పైగా కోడిగుడ్లు తినిపించడం ఏంటి, అవి తిని శోభనం పెళ్లి కొడుకుల్లా మంచాలు ఎక్కి కూర్చుంటారు, వాళ్లకు తిండి పెడితే చదువులు ఎలా వస్తాయి, ఎవడి తిండి వాడు స్కూలుకి తెచ్చుకోవాలి అంటూ గవర్నమెంట్ స్కూలు పిల్లల పేదరికాన్ని వెక్కిరిస్తూ గరికపాటి మాట్లాడిన మాటలపై అన్ని చోట్ల విమర్శలు వస్తున్నాయి. గరికపాటి అనేవాడు 4 ప్రాస పదాలు పట్టుకొని 10 మందిని నవ్విస్తూ సన్మానాలు చేయించుకుంటూ గండపిండేరాలు తొలగించుకునేవాడే తప్పితే ఈ దేశం, ఇక్కడి సామాజిక పరిస్థితులు, ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల స్థితిగతులు, అంతర్జాతీయంగా వరల్డ్ బ్యాంక్, యూనిసెఫ్ వంటి సంస్థలు రూపొందించిన విధానాలు ఇవేమీ తెలియని అక్కుపక్షి గరికపాటి నరసింహారావు అనేది స్పష్టంగా జనానికి అర్థమైంది. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం అనేది ఒక భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరగటం లేదు. అమెరికా, యూరప్ దేశాల్లో ఎప్పటి నుంచో మధ్యాహ్న భోజనం స్కూల్లోనే పెడతారు. అభివృద్ధి చెందిన ఆ దేశాల్లో కూడా స్కూల్లోనే పిల్లలకు భోజనం ఎందుకు పెడుతున్నారు? ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా పిల్లలకు మధ్యాహ్నం పూట భోజనం బడిలోనే పెడతారు. ఇదంతా ఎందుకంటే పిల్లలకు పౌష్టికాహారం ఉండాలని. పేదరికం వల్ల తల్లిదండ్రులు అంత మంచి ఆహారం పెట్టలేకపోతున్నారని, అంతేకాక తిండికి లేని కుటుంబాలు పిల్లల్ని స్కూలుకు పంపలేక బాలకార్మికులుగా మార్చేస్తున్నారని, స్కూల్లోనే మధ్యాహ్న భోజనం పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వటం, స్కూల్పై ఆసక్తి పెంచటం, తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించటం, ఇలాంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో ఏనాడో మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. అంతకంటే ముందే తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకం ఉంది. ఇప్పుడు దేశమంతా అమలవుతోంది. లెక్చరర్గా పనిచేసి కూడా ఇవేమీ తెలియని ఓవర్ యాక్షన్ గరికపాటి పిల్లలను కించపరుస్తూ వెకిలిగా వాళ్ళకి గుడ్డు అవసరమా, తిండి పెడితే చదువుతారా, శోభనం పెళ్లి కొడుకుల్లా మంచాలు ఎక్కుతారు, ఇలాంటి అతి ప్రేలాపన పేలి తన అవివేకాన్ని, కుల అహంకారాన్ని, జ్ఞానాంధకారాన్ని బయట పెట్టుకున్నాడు. టీవీ ఛానల్స్, ఆ తర్వాత యూట్యూబ్ రివల్యూషన్ వచ్చిన తర్వాత గరికపాటి లాంటి ప్రవచనకర్తలకి సమాజంలో స్టార్ హోదా వచ్చేసింది. టీవీలు, యూట్యూబ్లు లేకముందు గరికపాటి ఎవడో ఎవడికి తెలియదు. 10 పరకో ఎవరైనా ఇస్తే గుడి దగ్గర భాగవతం, మహాభారతం గురించి వ్యాఖ్యానాలు చెప్పే గరికపాటి లాంటి వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల స్థితిగతుల గురించి ఏం తెలుస్తాయి? ఒక్క పూట అన్నం వాళ్ళ జీవితంలో ఎంత మార్పు తీసుకువస్తుందో ఇలాంటి కుహనా మేధావులకి ఏమర్థమవుతుంది? ఈ అహంకార మేధావికి ఎవరో ఇచ్చిన బంగారు కంకణాలు, గండపిండేరాలు, బిరుదులు బహుశా సామాన్యుల జీవితాల గురించి ఆలోచించే స్థాయిని దాటించేశాయి. ఒక పిల్లాడికి రోజుకు స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడితే అయ్యే ఖర్చు 4 నుంచి 5 రూపాయలు. అది కూడా స్కూల్ ఉన్న రోజుల్లోనే భోజనం పెడతారు. స్కూల్ లేనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి పిల్లలు తింటారు. బడిలో భోంచేయటం వల్ల పిల్లలకు పౌష్టికాహారం లభించడమే కాక సామాజిక జీవితం కూడా అలవాటవుతుంది. గరికపాటి వాళ్ళు రోజు తిన్నట్లు కంచం నిండా వేడివేడి అన్నం పెట్టుకొని, నెయ్యి పప్పు వేసుకొని, 4-5 రకాల కూరలు పెట్టుకొని సాంబారు జుర్రుకుంటూ గడ్డ పెరుగు, ఆవకాయ పచ్చడితో స్కూల్లో అన్నం పెట్టరు. చాలా లిమిటెడ్గా పిల్లలకు పౌష్టికాహారం ఎంత అవసరమో అంత పెడతారు. బహుశా గరికపాటి అది కూడా సహించలేకపోతున్నట్లు ఉన్నారు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంపై పడి ఏడుస్తున్నారు. ఆ ప్రవచనాలు చెప్పినందుకు ఆయనకు సన్మానాలు ఎందుకు చేయాలి, గండపిండేరాలు ఎందుకు తొడగాలి, పద్మశ్రీలు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే గరికపాటి వద్ద సమాధానం ఉందా? మరి స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనం గురించి ఆయనకెందుకు?
కేవలం టీవీలో, యూట్యూబ్ ఛానల్లో ప్రసంగాలు, ప్రవచనాల వల్ల వచ్చిన పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఇవాళ గరికపాటి నరసింహారావు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ప్రధాని మోదీ భజన చేసి బీజేపీ సహకారంతో పద్మశ్రీ సంపాదించుకున్నారు. ప్రభుత్వాలు తనని ఇంకా గుర్తించలేదని అడపాదడపా నాయకులపై ఏడుస్తూనే ఉంటారాయన. ఈ అహంకార కుహనా మేధావి ఆ మధ్య చిరంజీవిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తన్నులు తినే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఎవరిపై పడితే అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే గరికపాటి ఒక్కరోజు 4 కిలోమీటర్ల రిక్షా తొక్కితే కష్టం విలువ ఏంటో తెలిసి వస్తుంది. ఎండలో టాపీ పని చేస్తే పేదవాడి బతుకు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఈ దేశంలో పూట గతిలేని వాళ్ళు కోట్లలో ఉన్నారని, వాళ్ళ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడుతుందని కనీస అవగాహన ఉంటే గరికపాటి నరసింహారావు ఇలాంటి మాటలు మాట్లాడేవాడే కాదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రలాపనలు పేల్చకుండా, పేదరికాన్ని వెక్కిరించకుండా ఉండాలంటే గరికపాటి పద్మశ్రీని కేంద్రం వెనక్కు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.